అందరూ కలిసి ఒక రోజులోనే షూట్ చేసేస్తారు. కొంచెం లేట్ అయినా 2 రోజులు అంతకు మించి పట్టదండి. వంశీ అంటే ఇప్పుడు సినిమా సాంగ్ లానే షూట్ చేస్తున్నారు, అంతే కష్టం ఉంది, రాస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, హై రెజల్యూషన్ కెమెరాస్ని కూడా మీరు యూజ్ చేస్తున్నారు కాబట్టి అది వర్కౌట్ అవుతుందా? మీరు తీసిన సాంగ్కి వచ్చే బడ్జెట్కి అంటే కొన్ని సాంగ్స్ ట్రెండింగ్లో ఉండవు, అంటే అంత క్యాచీగా వాళ్ళు అందుకోలేరు. అదేనండి, కొన్ని సాంగ్స్ అంటే ఇప్పుడు ఒక సినిమాలో 6 సాంగ్స్ ఉంటే 6 సాంగ్స్ హిట్ అవ్వాలని ఉండదు కదా. ఒక సినిమాలో జనరల్గా ఒక మూవీలో 6 సాంగ్స్ ఉంటే 6 సాంగ్స్ హిట్ అవ్వాలని ఉండదు కదా. సో అదే ఇది కూడా అలాగేనండి. మనం తీసిన ప్రతి ఒక్క సాంగ్ జనాలకు నచ్చాలని ఉండదు, అందరికీ నచ్చవు. సో అన్ని జోనర్స్ అందరికీ నచ్చవు. సో ఏదో ఒకటి కనెక్ట్ అవుతుందనే ఉద్దేశంతో సాంగ్ మీద ఈ ఫోక్ మీద పిచ్చితో తీస్తూ ఉంటారండి. చాలా అంటే చాలా మంచి మంచి పాటలు ఉన్నాయి. మీరు అల్లా ఎల్లా పాట కావచ్చు, ఇంకా ఓపిల్గా వెంకటేష్, ఇంకా చాలా పాటలు ఉన్నాయి. ఇలా మొత్తం ఇండియాని షేక్ చేసినారు. తెలుగు పాటలు ఇండియాని షేక్ చేసిన పాటలు అన్నీ ఫోక్ సాంగ్స్. రైట్, ఈ మాట మాత్రం ఎందుకంటే ఎక్కడ చూసినా అవి మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఓపిల్గా వెంకటేష్ కానీ అల్లా ఎల్లా అప్పట్లో మేబీ ఒక 2 years బ్యాక్ అనుకుంటా, 1 year బ్యాక్ 2 years బ్యాక్ అప్పుడు కూడా చాలా హిస్టరీ క్రియేట్ చేసింది అల్లా ఎల్లా కూడా. ఇండియాలోనే టాప్ ట్రెండింగ్ రావడము. సో అలా ఇది కూడా ట్రెండింగ్ వచ్చి మొత్తం రికార్డ్స్ అన్నీ ఇట్లా తిరగరాసేసింది. అంటే ఇప్పుడు ఈ ఫోక్ సాంగ్స్లో ఎవరి దగ్గర నాకు ఈ ఆపర్చునిటీ వస్తే బాగుంటుంది, నేను వీళ్ళతో కలిసి చేస్తే బాగుంటుంది అని ఏమైనా డ్రీమ్ ఉందా? ఈ ఫోక్ సాంగ్స్లో చాలా మంది ఉన్నారుగా యాక్టర్స్ ఫోక్లో. ఉంటారండి, బట్ అంటే వీళ్ళ దగ్గర చేస్తే అలా అని ఏం కాదు, కానీ నేను ఎవరితో చేసినా నా యాక్టింగ్ని చూపించుకుంటే చాలు. నేను చేసింది జనాలకు నచ్చితే చాలు. జనాలు చూసి అన్న నీకు ఆ స్కిల్ బాగుందన్న, నువ్వు మంచిగా యాక్ట్ చేసావు, ఐ లైక్ ఇట్ అని ఒక్కరు వచ్చి నాకు చెప్పినా చాలు. సో అదొక్కటే ఉందండి. సో అమ్మాయి బాగా చేయకపోయినా నువ్వు చాలా బాగా చేసావన్నా, మీ ఇద్దరు పేరు చాలా బాగుంది. సో ఇలాంటి కాంప్లిమెంట్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తానండి. ఓకే వంశీ, నీ ఫేవరెట్ హీరో ఎవరు వంశీ? నా ఫేవరెట్ హీరో, ఇన్స్పిరేషన్ అంటే చిరంజీవి అండ్ రవితేజ గారు అని చెప్పారు. ఫేవరెట్ హీరో ఎవరు? నా ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ గారు అండి. పవన్ కళ్యాణ్ గారు అనుకోవచ్చు. మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ పేరుని యూజ్ చేసుకుంటారు అది ఇది అని చెప్పేసి. సో అలా ఏం లేదు. సో మేము ఇప్పటి నుంచి కాదు, గబ్బర్ సింగ్ టైం నుంచి, అత్తారింటికి దారేది టైం నుంచి, కాటమరాయుడు, సర్దార్ గబ్బర్ సింగ్, ఇప్పటి నుంచి మేము ఫ్యాన్గా ఉండి బ్యానర్లు కట్టేసి మొత్తం అక్కడంతా మా ఊర్లో రచ్చరచ్చ చేసి పూలమాల వేసి పాలాభిషేకం వేసి నైట్ 12, 1 గంట ఆ టైం వరకు ఉండి మేల్కొని అన్నీ చేసామండి. సో ఇప్పుడు అందరూ పవన్ కళ్యాణ్ వాడుకుంటారు, అది ఇదని కాదు, కానీ సో మేము ఎప్పటి నుంచో ఉన్నామండి. ఓకే, పవన్ కళ్యాణ్ గారితో ఒక క్యారెక్టర్ యాక్ట్ చేసే ఛాన్స్ వస్తే వంశీ నీ ఫీలింగ్ ఏంటి వంశీ? అంతకంటే అండి అదొక్క అవకాశం, ఆ ఒక్కరోజు చాలు. ఇక్కడ ఉండేవి మొత్తం అన్ని నార్మల్గా అంటారు గూస్ పింపుల్స్ అని, ఆ పింపుల్స్ అన్ని మొత్తం ఫేస్ అంతా రావాలని కోరుకుంటా, ఇక్కడ నుంచి ఇక్కడి వరకు. సో అంత ఎక్సైట్మెంట్. అంతే, ఆయన సినిమాల్లో కంటే బయట క్యారెక్టర్ చాలా ఇష్టం. సినిమాల్లో యాక్టింగ్ అనేది పవన్ కళ్యాణ్ గారిని మించిన యాక్టింగ్ చాలా మంది చేస్తారు. అల్లు అర్జున్ గారు చేయొచ్చు, ఎన్టీఆర్ గారు చేయొచ్చు, రామ్ చరణ్ గారు చేయొచ్చు, చాలా మంది చేస్తారు. బట్ హ్యుమానిటీ నేచర్ అనేది అందరికీ ఉండదు. సో ఈయనకి చాలా ఎక్కువ ఉంది. సో అది నాకు చాలా ఇష్టం అండి. ఓకే, అంటే వంశీ ఇప్పుడు ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలనుకుంటున్నాను ఫర్దర్గా? అంటే ఇండస్ట్రీలో ఓకే, ఇప్పుడు ఫోక్ సాంగ్స్ చేస్తున్నావు, నీవి మంచిగా కొన్ని ట్రెండింగ్ సాంగ్స్ ఉన్నాయి, ముందుకెళ్తున్నావు, అసలు ఎలాంటి క్యారెక్టర్స్లో నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు? క్యారెక్టర్స్ అంటే ఇప్పుడు అది డిపెండింగ్ ఆన్ క్యారెక్టర్ అండి. అది మంచిది కావచ్చు, చెడ్డది కావచ్చు. నీ యాక్టింగ్ని బయటికి నిరూపిస్తే చాలు. నాలో ఉన్న యాక్టింగ్ స్కిల్స్ని బయటికి తీసుకొస్తే చాలు. అదొక్కటి ఉందండి మైండ్లో. ఇప్పుడు నేను ఏది చేసినా జనాలు నన్ను మెచ్చుకుంటే చాలు. నన్ను గుర్తుపెట్టకపోయినా నా క్యారెక్టర్ పేరుని గుర్తుపెట్టుకుంటే చాలు. ఇప్పుడు పలానా వాడు వంశీ అని గుర్తుపెట్టుకోవాలని అవసరం లేదు. నా క్యారెక్టర్ పేరు ఇప్పుడు జాలరెడ్డి, ఆయన ఒరిజినల్ నేమ్ మనకు తెలియదు, ఆయన పేరు మనకు తెలియదు, కానీ జాలరెడ్డి. సో ఇట్లా నేమ్స్ గుర్తుపెట్టుకుంటారు. ఆ క్యారెక్టర్ ఇచ్చిన ఇంపాక్ట్ అనమాట. సో అలా నా పేరు కూడా అలా గుర్తుపెట్టుకుంటే చాలండి. వంశీ, ఇప్పటి వరకు నువ్వు చేసిన ఫోక్ సాంగ్స్లో నీకు ఇష్టమైన ఫోక్ సాంగ్ ఏంటి? ఇందులో నేను మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాను, డాన్స్ బాగా చేశాను, అండ్ యాక్టింగ్ పరంగా కూడా నేను ఎక్స్ప్రెషన్స్ బాగా ఇచ్చాను అని నీకు నచ్చిన ఫోక్ సాంగ్ ఏంటి? నాకు నచ్చిన ఫోక్ సాంగ్ అంటే ఒక్కటి ఉందండి. యాక్చువల్గా నేను ఫస్టే చెప్పాను కదా, అది సోమశిలలో షూట్ చేసామని చెప్పేసి, అది వైష్ణవి సోనీ తోటి. సో మంచిగా చేసాము, బట్ అది ఇంపాక్ట్ రాలేదు, ఎక్కువ రీచ్ రాలేదు. సో బట్ అది చాలా మంచిగా అనిపించిందండి. చాలా బాగా చేసాము, చాలా బాగా కష్టపడ్డాము. పాడగలుగుతావా మాకోసం? అది లేడీ వర్షన్ అండి. పర్వాలేదు, పాడు, ఏముంది, మీరు పరిగెత్తారు ఇక్కడ నుంచి. ఓకే, ఇంకా ఏంటి అసలు ఇండస్ట్రీ గురించి నువ్వు ఏం నేర్చుకున్నావు ఇక్కడికి వచ్చిన తర్వాత? అంటే కడపలో ఉన్న వంశీ హైదరాబాద్కి వచ్చాడు, ఇప్పుడు ఈ స్ట్రగుల్స్ మధ్య ఉన్న వంశీని కదిపితే ఇప్పుడు నువ్వు చెప్పే మాటలు ఏంటి?
ఇండస్ట్రీ అంటే నార్మల్ ఇండస్ట్రీ అనే కాదు, జాబ్ అనే కాదు, ఏదైనా సరే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ అండి. తక్కువ కాదు ఎవరికే కానీ. ప్రతి ఒక్కరికి కష్టపడాలి. కష్టపడితేనే మనకు లైఫ్ ఉంటుంది. ఎంత కష్టపడితే అంత మంచి లైఫ్ ఉంటుంది. ఒక్కొక్కరికి సక్సెస్ లేట్ అవ్వచ్చు. సో 3 years పట్టచ్చు, 4 years పట్టచ్చు, 5 years పట్టచ్చు. 3 years పట్టింది ఇంకా రాలేదు అని చెప్పి బ్యాక్ స్టెప్ తీసుకోకూడదు. సో నీ కష్టాన్ని నువ్వు నిరూపించుకోవాలి. ఏదో ఒక రోజు 3 years కానీ 4 years కానీ 5 years కానీ ఏదో ఒక రోజు నీ సక్సెస్ నీ దగ్గరకు వస్తుంది. సో అదైతే ఇండస్ట్రీలో నేను చాలా నేర్చుకున్నానండి. సో మనమైతే కష్టపడాలి, అదొక్కటే మైండ్లో ఉంది. నైస్. నీకు ఏదైనా చేసి ఉండొచ్చు, మనం ఏది చేసినా తప్పు కాదు. ఒకసారి కెమెరా అసిస్టెంట్కి వెళ్ళొచ్చు, ఇంకోటి వెళ్ళొచ్చు, ఏదైనా వెళ్ళొచ్చు, బట్ కష్టపడాలి. నీ టాలెంట్ ఇంకొకటి చూపించాలి. సో అదైతే ఇండస్ట్రీలో నేర్చుకున్నాను. అంటే ఓవరాల్గా అయితే వంశీ చాలా పట్టుదలతో ఉన్నాడు. ఇండస్ట్రీలోనే ఉండాలి, సక్సెస్ అవ్వాలని అయితే ఒక కంకణ కట్టుకొని కూర్చున్నాడని Compulsory ఒక అండి. క్లియర్గా అర్థమైపోయింది మీతో